జనాల్లో కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంది అనుకుంటారా? అంటే 100% అన్న. మీరు పైన నేను ఒక్కొక్కసారి మీ వేరే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ పెడితే పొద్దు నుంచి రాత్రి దాకా తిట్టేది ఎవరైనా అంటే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఎందుకంటే మినిస్టర్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళకే కరెక్ట్గా ఉండదు. 2 లక్షల రుణమాఫీ చేసినామని ఒక మంత్రి చెప్తాడు, ఇంకో మంత్రి అంటాడు ఇంకో కొద్దిగా మిగిలిన ఇంకొక 5% మిగిలిందని ఇంకొక మంత్రి చెప్తాడు, మేము ఇంకో 100% చేసినామని సీఎం చెప్తాడు. ఏ గుడికి పోతే, ఏ కొమరవెల్లికి పోతే కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టేసిండు, యాదగిరిగుట్టకు పోతే యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసిన తర్వాత మళ్ళీ ఆయనే చెప్తుండు. ఆగస్టు 15 తర్వాత కూడా మీరు నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో చూడొచ్చు ఏది రేవంత్ రెడ్డివి. ఏమంటుండు, మేము ఇంకో కొద్దిగా వేయలేదు అంటాడు. హరీష్ అన్న రాజీనామా ఏమంటాడు. కాంగ్రెస్ పార్టీ టాపిక్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్ అంటే బీసీలకు రెడ్డిలు ఓట్లు వేయకున్నా సరే గెలుస్తాం అంత మెజారిటీ ఉంది అంటే ఇక్కడ కమ్యూనిటీని తీసుకురావడం కానీ అన్న, ప్రజాక్షేత్రంలో నాకు ఈ వర్గమే ఓట్లేస్తే గెలుస్తా అనుకునేటోడు మూర్ఖుడు అన్న. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓటు హక్కు అనేది ఒక కులంని చూసి, ఒక మతం చూసి ఇచ్చిన హక్కు కాదు ఓటు హక్కు అనేది. మన రాజ్యాంగము ప్రతి ఒక్కరికి, నువ్వు ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, నువ్వు ఆడైనా మొగైనా ఎవరైనా కూడా మనిషికి ఉండేది ఒకటే ఓటు హక్కు, ఒకటే ఓటు ఉంటుంది కూడా. ఆ ఓటు నాకు ఈ వర్గం వాళ్ళే వేయాలని అంటే వానంతా మూర్ఖు లేడు. సరే మీరు ఎవరి పేరు చెప్పలేదు, కానీ ఆ క్యాండిడేట్ కూడా నాకు అర్థమైంది. ఇక అనొద్దు. కానీ అదే కాంగ్రెస్లో మరి ఆయనకి టికెట్ ఇచ్చినోడు కూడా రెడ్డియే. మరి ఆ రోజే చెప్పనుంటివి నువ్వు రెడ్డిలా నేను నాకు ఓట్లు వద్దు అని చెప్పేసి ఆ రోజే చెప్పనుంటివి. నువ్వు గెలుస్తావు, గెలిచిన తర్వాత మేడ మీద కూర్చుంటావు, ఇప్పుడు ఆ మాట మాట్లాడతావు. అది కరెక్ట్ కాదు. అంటే కాంగ్రెస్ అని కాదు, ఎక్కడ కూడా సాధ్యం కాని విషయం అది. ఏది ఓటు నాకు ఈ వర్గం వాళ్ళే వేయాలనేది మూర్ఖత్వమైన మాట. ఇందాక ఒకటి అంటే మీరు మాటల్లో ఉన్నప్పుడు నేను వేరే టాపిక్ తీసుకొచ్చిన, నిరసన చేసిరు తెలంగాణ ర్యాలీ అప్పుడు అని చెప్పేసి, అదే సిచ్యువేషన్లో కదా మీకు హరీష్ రావు గారు చాలా దగ్గర అయింది. లేదన్నా, నేను 2003-04 వరకే నేను ఎన్ఎస్సీలో ఉన్నా. నేను కాంగ్రెస్లో కూడా పోలేదు. ఎన్ఎస్సీ అనుబంధం సంబంధించి కాంగ్రెస్. బట్ అప్పుడు నేను 2003-04 నుంచి కూడా నేను హరీష్ అన్న వెంబడే ఉన్నాం. తర్వాత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము, జైల్లోకి పోయినాము, కేసులు తిరిగినాము, పోలీస్ స్టేషన్లోకి పోయినాము, కోర్టుల చుట్టూ తిరిగినాము. హరీష్ అన్ననే అన్నిటికీ కూడా మాకు తోడుండి లాయర్లను పెట్టి అన్ని, మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని కేసులు కూడా కొట్టేపించినాం. మన సిద్దిపేట జిల్లాలో మీరు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీరే చేసిరు అన్న. ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ పెట్టడానికి కారణం కూడా హరీష్ అన్ననే. ఎందుకంటే మన సిద్దిపేట జిల్లాలో ఒక్కటి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ లేదు. లేని సందర్భాన ఒక కాలేజ్ సంబంధించి విద్యార్థులు కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసి వస్తున్న తిరుగు ప్రయాణమైన సందర్భాలను యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆ టైంలో హరీష్ అన్న ఏం చేశాడంటే, ఇలా మన సిద్దిపేటకు సంబంధించిన విద్యార్థులు ఎక్కడో పోయి ఎగ్జామ్ రాసి, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసే క్రమంలో లేట్ అవుతుందనే క్రమంలో బండ్ల మీద కానీ ఆటోలో కానీ బస్సులో పోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నాకు ప్రోత్సహించి హరీష్ అన్ననే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడానికి నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాజకీయం రావాలి అని అనిపించింది అప్పుడు, ఈ పర్సన్ ని చూసి నేను ఇట్లా అనుకున్నా అని వాళ్ళ ఇన్స్పిరేషన్ క్యాండిడేట్ లో ఉన్నారా అన్న? ఇన్స్పిరేషన్ అనేది సిద్దిపేట, నాకు తెలిసి సిద్దిపేట వరకు కావచ్చు, తెలంగాణ వ్యాప్తం అంతా కూడా హరీష్ అన్ననే. ఒక నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే హరీష్ అన్న. మీరు అంతకు ముందే అంటే ఎన్ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడేమో నేను కరెక్ట్ చెప్పాలంటే సోకు మీద వచ్చిన ఒక రాజకీయం, అరే ఇదేమో జై అంటారంట, జిందాబాద్ అంటారు అనుకుంటా నేను విద్యార్థి దశలో వచ్చిన. చెప్తారు కదా మీరు సోకు మీద వచ్చిన అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొంతమంది చాలా మంది ఇట్లాంటి అంటే ఏమంటారు అనుసంధాన పార్టీలలో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? ఒకటే చెప్పేదంటే, విద్యార్థి కావచ్చు, యూత్ కావచ్చు, ఒకటి మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏం రాజకీయం చేసినా సరే కానీ మీ పర్సనల్ పని ఏదైతే ఉంటుంది. ఎందుకంటే రాజకీయంలో మామూలుగా ఊళ్ళలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏమంటారు అంటే, రాజకీయం చేస్తే మనం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుందిరా, ఇది ఇట్లయితుందిరా అని అంటారు. అది ఎప్పుడు సందర్భంలో జరుగుతుంది అంటే, నువ్వు టోటల్గా రాజకీయం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే అట్లా జరుగుతుంది అన్న. రాజకీయం అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అంటే మనము ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము కొట్లాడాలి, వాళ్ళ ప్రజలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాలి. అంటే ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్, అందులో ఎలాంటి ప్రాఫిట్ ఆశించొద్దు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా బతావు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైతే రాజకీయంలో రావాలనుకుంటున్నారో, నువ్వు రాజకీయం చేస్తూ
ఏం చేయాలనుకుంటున్నావో ఆ పని చేసిన తర్వాత నువ్వు రాజకీయంలోకి రా. నాన్ ప్రాఫిట్ ఇది, అవును కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్. అవును అట్లాంటప్పుడు మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారా? అన్న నేను ఒకటి మా నాన్న మిలిటరీలో అంటే దేశ సేవ చేసిండు, నేను ఇక్కడ ప్రజల సేవ చేయడానికి నేను వచ్చిన. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అని అనుకోవచ్చు. 100%.